మళ్ళా తగలబెట్టుడు మొదలు పెట్టినవా నువ్వు? తగలబెట్టకపోతే ఏం చేయాలి మరి? ఇంటి ముందు అంత చెత్త చెత్తగా ఎట్లుందో చూడు. ఇట్లనే నా ఉంచుకునేది అసలు? అట్లా అని ఈ చెత్తనంతా తగలబెట్టి మనమే వీలుద్దామా? నిన్నెవరు విలువమన్నారు? నువ్వు లోపలికి పో, నేను చూసుకుంటా. ఈ పొగతో అయినా నాకేం కాదు. చెత్త తగలబడితే నీకు కనబడే పొగొక్కటే కాదు, మనకు కనబడని చాలా రకాల గ్యాసులు కూడా రిలీజ్ అవుతాయి. అవి మన హెల్త్ కి అసలు మంచిది కాదు. అందులో కార్బన్ మొనాక్సైడ్ గ్యాస్ ఒకటి. దానికైతే కలరే కాదు, స్మెల్ కూడా ఉండదు. ఇప్పుడు మనం అది పీల్చినాం అనుకో, మన బ్లడ్ లో ఉన్న హిమోగ్లోబిన్ ఎప్పుడు ఆక్సిజన్ ని పట్టుకొని తిరుగుతుంది బాడీ అంతా. ఇప్పుడు అదేం చేస్తుంది? కార్బన్ మొనాక్సైడ్ ని పట్టుకొని తిరుగుతుంది. అప్పుడు మన బాడీకి ఆక్సిజన్ సరిపోదు. మన బాడీలు పనిచేసేదే ఆక్సిజన్ మీద. ఇప్పుడు ఆక్సిజన్ సరిపోకపోతే చాలా ఆర్గన్స్ ఎఫెక్ట్ అవుతాయి. ఇప్పుడు నేను చెప్పింది ఒక్క రకమైన గ్యాస్ గురించి. మనం ఈ చెత్తల రకరకాల మెటీరియల్స్ తగలబెట్టినాం అనుకో, ప్లాస్టిక్లు, రబ్బర్లు, కిచెన్లకెళ్ళి వచ్చే తొక్కలు, అప్పుడు రకరకాల గ్యాసులు బయటకు వస్తాయి. ఒక్కొక్క గ్యాస్ బాడీని ఒక్కోలా ఎఫెక్ట్ చేస్తుంది. ఇప్పుడు కొన్ని రకమైన ప్లాస్టిక్స్ ని తగలబెట్టినాం అనుకో, డయాక్సిన్స్ రిలీజ్ అవుతాయి. వాటి వల్ల ఇమ్యూన్ సిస్టమ్ డౌన్ అవుతుంది, హార్మోనల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇప్పుడు డయాబెటీస్, పీసీఓఎస్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. మనమేమో తెలియక అన్ని రకాల చెత్తని ఒక్క దగ్గరనే వేసి తగలబెడుతున్నాము. వాటి నుంచి వచ్చే గ్యాసులు మన అందరం కలిసి వీలుస్తున్నాము. ఇవన్నీ ప్రాబ్లమ్స్ మనకు కనబడని గ్యాసెస్ నుంచి వస్తున్నాయి. మనకు కనబడే స్మోక్ నుంచి వచ్చే ప్రాబ్లమ్స్ మళ్ళీ వేరే ఉన్నాయి. ఏంది నువ్వు అసలు గిన్ని ప్రాబ్లమ్స్ చెప్తావు? మేము ఎప్పటి నుంచో తగలబెడతానే ఉన్నాం. మేము బానే ఉన్నాం కదా. మన ఇంట్లో అందరం బానే ఉన్నామా? మన ఇంట్లో డయాబెటీస్ లేదా, బీపీ లేదా? ఎయిర్ పొల్యూషన్ వల్ల ఇవి కూడా వస్తాయి. నువ్వేం చేస్తున్నావు అంటే, నీకు తెలిసిన వాళ్ళందరి హెల్త్ తో నీ హెల్త్ కంపేర్ చేసుకొని, ఆ వాళ్ళకి గివే ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నాకు కూడా గివే ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నాకేం స్పెషల్ ప్రాబ్లమ్స్ లేవని నేను హెల్తీగానే ఉన్నా అని అనుకుంటున్నావు. కానీ నీలాగానే అందరు కూడా ఇట్లా చెత్తను తగలబెడుతున్నారు, ఈ పొగలై వీలుస్తున్నారు. అందరికీ ఒకలాంటి రోగాలే వస్తున్నాయి. మనం మన అలవాట్లు కొంచెం మార్చుకుంటే అందరం ఇంకా ఎక్కువ హెల్తీగా ఉంటాం. అయితే ఇప్పుడు అన్ని రకాల చెత్తలు తీసుకొచ్చి ఒక దగ్గర వేసి తగలబెట్టొద్దు అంటావు. మరి మేము చిన్నప్పుడు ఆకులు, కట్టెలు ఇట్లాంటివి తగలబెట్టేటోళ్ళం. ఇప్పుడు కూడా మరి వాటిని మాత్రమే తగలబెడితే ఏం కాదా? ఇందాక చెప్తున్నా కదా, పొగ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ వేరే ఉంటాయని. మనం ఎప్పుడైతే కట్టెలు, ఆకులు ఇట్లాంటివి తగలబెడతామో, ఆ పొగల చిన్న చిన్న పార్టికల్స్ ఉంటాయి. ఆ పార్టికల్స్ మన లంగ్స్ లకు డైరెక్ట్ వెళ్ళిపోగలుగుతాయి. ఇప్పుడు మన లంగ్ లో వెళ్ళి ఆ పార్టికల్స్ అన్ని ఇరుకుతున్నాయి అనుకో, అప్పుడు మనకు లంగ్ ప్రాబ్లమ్స్ వస్తాయి, సిగరెట్లు తాగినట్టు. ఆ పార్టికల్స్ సైజ్ బట్టి చిన్న పార్టికల్స్ ని PM 2.5 అని, కొంచెం పెద్ద వాటిని PM 10 అని అంటారు. ఈ డిఫరెంట్ సైజెస్ లో ఉండే పార్టికల్స్ బాడీ మీద డిఫరెంట్ ఎఫెక్ట్స్ ఇస్తాయి. అందుకే మనం కట్టెల పొయ్యిలు వాడి ఈ రోగాలన్నీ తెచ్చుకోవద్దని గవర్నమెంట్ ఏం చేస్తుందంటే, LPG సిలిండర్లు సబ్సిడీకి ఇచ్చి మరీ ప్రోత్సహిస్తుంది అందరిని వాడండి అని. అందుకే మనం అసలు ఏది తగలబెట్టొద్దు. సరే, నువ్వు చెప్పినవని మన ఇంటి ముందున్న చెత్తని తగలబెట్టాను నేను. అప్పుడు ఏమైతుంది? మన ఇంటి ముందే అంత చెత్త చెత్త ఉంటది. కానీ మన ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరి ఇల్లు బానే ఉంటాయి, ఎందుకంటే వాళ్ళు తగలబెడతారు కదా. మరి అవును, ఎందుకంటే ఇన్ని రోజులు నీకు తెలియనట్టే వాళ్ళకు కూడా తెలియదు కదా. ఎవరైనా వాళ్ళ చేతులారా వాళ్ళ హెల్త్ పాడు చేసుకోవాలనుకోరు కదా. నువ్వేం చేయంటే, చెత్త గాలబెడితే వచ్చే ప్రాబ్లమ్స్ ఏందో వాళ్ళకు కూడా క్లియర్ గా చెప్పు. అప్పుడు వాళ్ళు కూడా ఆపేస్తారు. సరే, నువ్వు చెప్పిందంతా బానే ఉంది గానీ, మరి అప్పుడు ఈ చెత్తనంతా ఏం చేయాలి? ఫస్ట్ ఏం చేద్దామంటే, ఆ చెత్తలకెళ్ళి ఏవేవైతే భూమిలా తొందరగానే కలిసిపోతాయో వాటన్నిటిని సపరేట్ చేద్దాం. ఆకులు, కట్టెలు, కిచెన్ వేస్ట్ వీటన్నిటిని సపరేట్ చేద్దాం. వాటిని కాంపోస్ట్ చేద్దాం. అప్పుడు మంచిగా ఎరువైపోతుంది. మిగిలిపోయిన చెత్తలోంచి ప్లాస్టిక్, రబ్బరు, ఏదైనా మెటల్స్ ఇట్లాంటివి ఉంటాయి కదా, వాటిని సపరేట్ చేసి పక్కన ఉంచుదాం. మన ఇంటి దగ్గరికి చెత్త ఏరుకోబోయేటోళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి ఇస్తే అవి హ్యాపీగా తీసుకెళ్లిపోతారు. ఏ చెత్త అయితే చెత్త ఏరుకునేటోళ్ళు కూడా వద్దంటారో, ఆ ప్యాకేజింగ్ తో వస్తున్న ప్రోడక్ట్స్ కాకుండా వేరే ప్రోడక్ట్స్ చూస్ చేసుకుందాం. ఇట్లా మనం చేయడం స్టార్ట్ చేద్దాం. మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కూడా ఇవే చెప్దాము. మన అందరం ఒక మాట మీదకి వచ్చినాక మనం ఏం చేద్దామంటే, మన పంచాయత్ దగ్గరకు పోయి ఇట్లనే కాంపోస్టింగ్ ని, రీసైక్లింగ్ ని మన విలేజ్ లెవెల్లో ఇంప్లిమెంట్ చేయమని అడుగుదాం. అవును, మనం ఇవన్నీ చేయగలిగితే చాలా బాగుంటది. చేద్దాం, నేను పోయి మాట్లాడతా. సరే, మాట్లాడి ఏమన్నారో కమెంట్స్ లో చెప్పు. మనందరం కలిసి ఎయిర్ పొల్యూషన్ ని తగ్గించుకుందాం.